ఓకే ఓకే తమ్ముడు మంచిగా తిన్నావు ఏదా వచ్చాయి అటు నుంచి ఆ వరం కాంచరా ఏరా సీను ఏ పనులు ఎక్కువైనాయి ఆడ కనబడతలేవు. నా సంగతి తర్వాత రా. అసలు నువ్వే కనబడతలేవు. ఆ గోవా టూర్ క్యాన్సిల్ అయిపోయినా కాచి ఇంతవరకు నువ్వే కనబడలేదు. ఒక ఫోన్ ఎత్తులేదు, ఏం లేదు. ఏం జరుగుతుంది రా అసలు? నా పరిస్థితి ఏం చెప్పంటావురా? అసలు గోవా అని ఈ పార్టీలని ఇదని అదని పైసలన్నీ ఆగం పట్టిస్తానని నా పిల్లం అయితే ఒక్క తిట్టుడు కాదా కాకులేస్తుంది. అయినా నా పరిస్థితి ఏమిటంటే నీ పరిస్థితి రాదు. ఇంట్లో బాగానే ఉన్నావు ఎట్లా? నా పరిస్థితి ఏమని చెప్పుకోవాలరా? ఏమైందిరా? యువతల పల్లెవులో అన్నం పెడుతుంది, నాకు చెవులలో తిట్లు పడతాయి రోజు. బక్క సిక్కిపోయినా చూడు ఎట్లా బక్క సిక్కిపోయిందో. అరే ఏడవకు కానీ ఇదంతా ఆ విక్కి గాని వల్లనే వచ్చిందిరా. విక్కి గారు చేపట్టే ఎప్పుడు చూడు ఏదో ఒక్కటి పెడతాడు. అని ఎటు చేసి ఈసారి మనకి పెళ్లి చేయాలరా. ఎటు చేసి ఓ ప్లాన్ చేసి మనకి పెళ్లి చేసి సెట్ చేయాలరా. అవునరా, ఈ మధ్యలో విక్కిగాడు కొత్త కొత్త నేర్చుకున్నాడట. ఏదో జాతకాలు రాశి ఫలాలు అని చూస్తున్నాడట కాదురా? అవునారా, అందుకే ఈ మధ్య వాడు నాకు కూడా కనపడతలేరు. ఆ రోజు నుంచి ఇంతవరకు కనపడలేదు. అవునా? శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో, వృషభ రాశి వాళ్ళకి ఏ గ్రహాలు అనుకూలిస్తాయో ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉంటాయో, ధనయోగం రాజయోగం కలగాలంటే 2025లో వృషభ రాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంటే దీన్ని బట్టి మనకి ఏడాది పెట్టిన రాజయోగం రమేష్ గారు ఏడాదిలో పోటీ ఫోన్ చేసి పన్ను మొదలు పెట్టాలి. హలో యారా రమేష్, గోపాకం అయిపోయినట్టేనా? పూరి అదేంద్రా, నేను ఒక పెళ్లి ప్రోగ్రాం ఒప్పుకున్నారా? నువ్వేం చేస్తారా పోయి? పూరే ఇవన్నీ నిజమా మాటలరా? రే కోడి పందాలు ఎత్తే అంత వస్తాయా? నీకంత నమ్మకం లేకుంటే నువ్వు కూడా ఒక పందెంతో పట్టుకొని ఆంధ్రకు వచ్చాయి. 10 పెడితే లక్ష, లక్ష పెడితే కోటి. అసలు లెక్కకు అంతే ఉండదు. ఇది లక్ష పెడితే కోటియా? నీకున్న చిక్కులన్నీ, ఊర్లో ఉన్న అప్పులన్నీ ఇస్తే తీర్పేయచ్చు అన్న మాటను. అవునా? సరే వస్తా. కోడి పందాలు అంటాను, డబ్బులు వస్తాయి అంటాను. మరి పందాలు వస్తాను, డబ్బులు కావాలిగా. ఎట్లా మహేష్ గారు నాన్న మన సీని గారు ఎన్నో మూల గ్రామ ప్రజలందరూ తెలియజేయనగా వృషభ రాశికి ఈ సంవత్సరం తిరిగే లేదురా. అవునరా, మన ప్రోగ్రాం క్యాన్సిల్ అయిన కానీ కంటికి ఇవ్వబడతలేదు. ఏముందిరా పూర్తిగా పొలం పనులుగా పొలం నాటబెట్టించిన అవును కానీ సంక్రాంతికి ఏందిరా స్పెషల్? ఏముందిరా పండక్కి సంక్రాంతికి అయితే అత్తగారింటికి పోతాను 3 రోజులు ఆడనేరా. యారా సీను మరి నీదేనా? ఏముందిరా, పండుగ రోజు మంచి నాటుకోడిని కొనుక్కొచ్చుకొని పులుసు పెట్టుకొని తింటా కోయి కోయి కోడిని కోయి ఎప్పుడు ఇయ్యనా? పండగ అంటే ఒక రథం ఉండాలి కదా. ఎప్పుడు సంక్రాంతికి వస్తానంటే నువ్వు పోయి మీ అత్తగారింట్లో కూర్చునేనా? ఎప్పుడు కోడిని కోసుకొని తినుడేనా? ఏదైనా అంటే గేమ్ కింజలం కావాలా మనం. అయినా ఈ ఏడాది మన రాశికున్నది వేరే లెవెల్ ఉందిరా. ఈసారి మనం పట్టిందలో బంగారం అయిద్దట. ఒకసారి కన్యాదు సంక్రాంతిలో కోళ్ళ పందాలు ఉన్నాయి. 100కు 1000, 1000కి 10,000. అదే నాటుకోడి పట్టుకొని పందాలు వేసినావు అనుకో, ఈసారి రక్కు గోల్డెన్ హ్యాండ్ మామా. వృషభ రాశి రెడీ చేసేటట్టే ఉన్నాడు. కాదు వీడేంద్రం మళ్ళీ కథ పెడతాడు, పండుగ అంటాడు, కోడి పందాలు అంటాడు. పైసలు ఉంటానే పోదా ఇంటికాడ ఉన్నది. మన పిల్లలు తిడతారా ఏమవుతుందో పోయా ఇబ్బంది ఉండదురా మనకు. ఈ విగ్గానికి ఎవరైనా చేతపడని చేస్తలేరేమో, చేతపడి చేసి పెళ్ళి అని చేస్తలేరేమోరా. మన లెక్క వాడు తిప్పలు పాడు. మన ఇద్దరమే తిప్పి పడతాం. వాడు కూడా పెళ్లి చేసి మన ఎన్నో సెట్ చేయాలి. అవునరా, నిజంగా సెట్ చేయాలి. వాడిని ఎట్లాగైనా పెళ్లి చేయాలి, వాడిని ఇరికియాలి. ఊరికే మనమే తిప్పి పడతాం. ఈసారి వాడైనా పడాలి. వాడిని గెట్ చేసి పండగ వరకు వాడిని పెళ్లి సెట్ చేయాలి. ఫస్ట్ ఏదో ఒక ప్లాన్ వేద్దాం. ప్లాన్ వేసి మనకి ఎట్లయినా పెళ్లి చేద్దాం. ఈసారి అయితే వానికి తెలవాలి, మన గోసందో మనకు తెలవాలి. అవునరా, తెలవాలి. అట్టా చేద్దాం రా. అవునరా సీను,
ఎవరురా అమ్మాయి కొత్త కొత్త అందు ఊర్లేదు మంచిగానే ఉందిగా తెలవదా నీకు మందలచ్చమ్మ మనవరాలు కాదు మందలచ్చమ్మ మన మందలచ్చమ్మ వికిగానలో చుట్టాలు మన వికిగానికి వరుసకు మర్దలు అవుతుంది కదా మర్దలే మేన మర్దలు ఐడియా నాకు ఐడియా వచ్చిందిరా అంటే సెట్ చేస్తావారా ఎత్తైనా చెప్పి చెప్తా కింగ్స్ ఉన్నాయా ఏమన్నారా మరి అమెరికన్ ఇచ్చారు ఒరే కింగ్స్ కింగ్ కింగ్ అయిపోతుందా అగ్గిపెట్టి 15 రూపాయలు దాకా క్లబ్ తీసుకున్నా ఏటు రా కాలేదు తిరుగులే పెళ్లికల్ వచ్చిందన్న అరే ఊరోళ్ళందరికి నా పెళ్లి మీద అంతేగా నీ పెళ్ళి అయితే మన మాకు కూడా బీరో తంసం మంది వస్తుంది కన్నా అరే మీరు దావత్ కోరకు నన్ను పెళ్లి చేసుకోమంటారా మొన్న తాగడానికి కన్నా పెళ్లి చేసుకునేది ఎరా విక్కి ఆడ కూర్చున్న పిల్ల నీకు వరుస అవుతాడగా మా చింతతో ఇంటికి వచ్చిందా మనం ఎప్పుడు చూడాల అవునా మంచి జోడ ఇద్దరా మీకు లైన్ వేసుకోరాదు అవునండి పిల్ల నీకా నువ్వు తెలియదు నీ పేరు తెలియదు నీ ఊరు తెలియదు నన్ను ఎందులో అడగబడుతుంది ఏందని తెలియదు తాత చెప్పలే బాగున్నాయి ఒకసారి బాగుంది పిల్ల నువ్వు నాకు బావ నీ మొహం చూడలే ఇదేమో కాదు మొహం ఉన్నట్టు ఏదో సొట్ట మొహం వేసుకొని ఏం రాసి నువ్వు ఓవర్ చేస్తుంది అదేంద్ర ఇలా పిల్ల కనపడితే నీ ఊరేంది నీ పేరు ఏందని అడుగుతావు అదేంద్ర నువ్వు డబ్బులు అడుగుతావు ఏంద్ర బాబు దాని మొహంతో డబ్బులే గుర్తుకొచ్చినారా ఏరా విక్కి ఊళ్ళోకి మీ మధ్యలో వచ్చిందటగా మా చిన్న కూతురే వరుస అవుతుందిగా ఈ పండగ కన్నా సంక్రాంతి కన్నా పెళ్లి చేసుకోరా ఇంట్లో అయిపోతావు పండగ దావత్ కూడా చేసుకున్నావు ఐదు ఉంటుంది దేవుడికి దిక్కులేక ఉట్టికి కూర్చుంటే పూజారి వచ్చాట ప్రసాదం అడిగినట్టు సిచ్యువేషన్ చూస్తున్నావారా అరే అంత మాట అనేవారా నీకేమైందిరా ఏందా బాబు అమ్మతోటి బాగా మాట్లాడుతున్నావుగా మా మరదలరా మనం చూడగానే ఫ్లాట్ అయింది పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అంటే మనమే కొన్ని రోజులు ఆగమని చెప్పి అబ్బా నిన్ను చూడంగానే ఆ అమ్మాయికి ఆగలేక పెళ్లి చేసుకుందాం రా అని అంటుందా మరి ఎన్ని రోజులు ఎడిపోయిందిరా ఇదంతా హైదరాబాద్లో ఉంది కదా రేయ్ నేను చూసిండ్రా బాబు ఆ అమ్మాయి నేను దేకకుండా పోడు అరే ఏంద్రా దేకని మాట్లాడతాను ఇప్పుడు మనోనికి అమ్మాయి పడదంటవా పరుడు కారా ఈ సంక్రాంతి వరకు మనకి పెళ్లి చేసి చూపెడతారా ఖచ్చితంగా చేస్తాం అవును అనిపిరా ఈ పండగలోపు చూద్దాం బావేంద్రా ఈ పండగలోకి మనం పెళ్లి చేస్తాం ఖచ్చితంగా వాళ్ళ మద్దతు పెళ్లి చేసి చూపెడతాం అరే అరే నువ్వు నీకేం తక్కువ అరే వాంతో పందెం కట్టిన ఎట్టురా ఆ పిల్లని పడిచేస్తే అది పొగరిపోదురా అరే నీకేం తక్కువైందిరా అరే నువ్వు ముచ్చట కూర్చో వాంతో పంచేది కొడుతున్నావు అరే పక్కూర్లోకి ముసుగు బాబు వచ్చిండు ఏం చెప్తా జరుగుతుందట నేను కూడా 2-3 సార్లు పోయి మంచి జరిగింది ముసుగు బాబా ముసుగు బాబే నీకు మంచి జరుగుతుంది రేపు పొద్దునే పోదాం పొద్దుగా ఎర్లీగా పోదాం బాబాతో ఏది ఉన్నా చెప్పించుకుందాం పిల్ల కాదు ఏదైనా పడిపోతుంది రేపు నీకు సంక్రాంతి వరకు పెళ్లి అవుతుంది ఖచ్చితంగా అరే నిజం రా తీసుకుపోతా రేపు పొద్దునే తీసుకుపోతా మరి పొద్దున దాకా ఇప్పుడే పోందా రేపా హలో అరే సీన్గా నేను చెప్పిన ప్లాన్ గుర్తుందిగా ఇక తీసుకొని వస్తానా వచ్చేలోపు రెడీ అయి ఉండుగా గెటప్ మొత్తం చేంజ్ చేయాలి మొత్తం టోటల్గా ఓకేరా వస్తున్నాం అరే రారా పవర్ కూడా బాగా తీసుకోపోతా రారా నీ జాతకమే మారిపోతుందా దండాలు స్వామి మీ దర్శనం కోసం వచ్చినాం స్వామి పెట్టరా నేను మా ఫ్రెండ్ స్వామి వీని పెళ్లి కావట్లేదు వీని జాతకంలో పెళ్లి అవుతుందా కాదా చూడండి స్వామి ఒకసారి బాధపడక ముదురు బిడ్డ నీ జీవితంలోకి పెళ్లి గడియలు సమీపించాయి ముదురు బిడ్డ
ఇప్పటి వరకు జరగని వింతలు నీ జీవితంలో జరగబోతున్నాయి. నీకోసం ఇప్పటికీ అందమైన అమ్మాయి వేచి ఉంది. ఆ అమ్మాయికి నీకు మధ్య జరగబోయే సంఘటనలు నీ పెళ్లికి దారిస్తాయి భక్త. అయినా కానీ కొన్ని అవాంతరాలు లేకపోలేదు. వాటిని దాటుకొని ముందుకు ధైర్యంగా వెళ్ళు. నీకు ఈ ముసుగు బాబా ఎప్పుడూ అండగా ఉంటాడు. స్వామి థ్యాంక్స్ స్వామి నీకు ధన్యవాదాలు స్వామి. నీ రుణం తీసుకోవాలి స్వామి. థ్యాంక్స్ అరే సరే అరే ఏంద్రా మళ్ళీ ఏమంటురా? కొంచెం అయితే నన్ను విజయటోడే అన్ని కొడతానే ఇడ. చెప్పవే. ఇలా బర్త్డే కదనే, షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఊళ్ళో అంత టార్చర్గా ఉన్నారే బాబు. మన ఎన్నో పోచ్చులే మరి దళితు నుంచి మాట్లాడతాను బ్యాగ్ ముట్ట ఎక్కలేదు. అసలు ఏంది నీ బాధ? నిన్న పొద్దున సంధి చూస్తాను ఒకటే సతా ఇస్తాను. నేను తెలియదా బాగుంటుంది వెళ్ళిపోతాయా? నిన్ను బాగా అని పిలవాలా? అసలు నువ్వేం చేస్తావు? నీకేమైనా పానీపూరి బండి ఉందా, లేకపోతే నువ్వు ఆటో డ్రైవర్వా? అయితే ఇలాంటి ఏం కాదు. మనం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఈ ఊరికే కాదు, దాదాపు 10 ఊర్లకు మనమే ఫోటోగ్రాఫర్. పెళ్ళి సంస్థ అయినా చచ్చిన మనమే. అమ్మో, ఇతను ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫరా? ఈరోజు నా బర్త్డే కదా, ఇతనితో ఫోటోషూట్ ప్లాన్ చేయాలి. ఇది ఒక్కటే ఉంది, మొత్తం 10 ఊర్లకు మనమే. నువ్వు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ప్లీజ్ నన్ను ఒక ఫోటో తీసుకుంటాను, ఇన్స్టాలో పోస్ట్ చేసుకుంటాను. అంటే అది ఇప్పుడు మనం ఆ మూడ్లో లేము. నేను పైసలు అడిగితే కదా ఇవాళ ఇస్తాను. డబ్బులు వద్దు కానీ నేను ఒకటి అడుగుతా, అనుకున్నప్పుడు చేయాలి. సరే మరి పోనీ. ఏం లేదంటే ఊరందరి ముందు ఒక్కసారి బావా అని పిలు, అది చాలు. ఓ పిల్ల, ఎప్పుడు చూడు అప్పుల గురించి వెయిట్ చేయడం, అమ్మాయి గురించి వెయిట్ చేయడం, ఇదే మొదటిసారి. ఎంత బాగుంది. ఏంటి అంటే ఏం లేదు, ఈరోజు నా బర్త్డే కదా, సిటీలో ఉంటే బాగోలేదు, గిఫ్ట్ వచ్చేది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, ఇక్కడ గిఫ్ట్ ఇచ్చేటే ఎవ్వరు లేరు. హలో హలో బాబా, బాబా నేను బాబా, నేను ముదురు బిడ్డని. చెప్పు ముదురు బిడ్డ. బాబా మీరు అన్నట్టు అనుకున్నట్టే జరుగుతుంది బాబా, అంతా ఓకే అవుతుంది బాబా. కానీ ఈరోజు తన బర్త్డే బాబా, తనకి ఏ బహుమతి ఇవ్వమంటారు? చూడు భక్త, ఇలాంటి సమయంలో ఆచితూచి వ్యవహరించాలి బాబా. ఈ రోజు నువ్వు ఆ పిల్లకి ఇవ్వబోయే గిఫ్ట్ ఎప్పటికీ గుర్తుండాలి. బాబా పొద్దున లేస్తే పడుకునే వరకు దాంతోనే పని అయి ఉండాలి. బాబా ఎప్పుడు తనతోనే ఉండాలి. బాబా గుర్తు పెట్టుకో. అర్థమైంది బాబా. ఇంకా జై ముసుగు బాబా. దువ్వెన ఒకటి ఓకే, మళ్ళీ వచ్చేస్తా. ఇదిగో పిల్ల, ఒకసారి కాలు మూసుకో. ఎందుకు? మూసుకోనికి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు తెరు. ఏంటిది? హ్యాపీ బర్త్డే గిఫ్ట్. ఊర్లో ఉంటే చాలా గిఫ్ట్స్ వస్తాయన్నావుగా. ఎందుకు? ఒక బాబా చెప్పాడు, మనిషికి అవసరం పడేది పొద్దున్న నవ్వు పడేది ఇచ్చేవని, అందుకే ఇచ్చేసా. ఓహో, నీకు అవసరం పడదని నాకు ఇచ్చావా? బావా బావా నిన్నే. ఇదేంటి ఊర్లో పిల్లమంటే ఎక్కడ వెళ్తుంది? ఇది ఎవరిని పడతామని భావన వెళ్తుంది కదా. అప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఆటో ఉన్నా పానీపూరి బండి ఉన్నా. ఈ ఏషంతో పోతే కుక్కలు ఎంబడి వాడికి అర్థం అట్టుండే. ఒరే సీనుగా, అమ్మ సీనియర్ ఏదో ప్లాన్ చేస్తున్నారు పెద్దగా. చెప్తారా మీ సంగతి? మాస్టారు మంచి హుషారు ఉన్నట్టున్నావు. మరి హుషారు మీద కాకపోతే ఇక మారారా మీ జిందగీలేగా? మావాడేంద్రా ఏ రోజున మాట మీద నిలబడ్డారా? మొన్న 31, నిన్న గోవా,
ఇప్పుడు ఆ పోరుతోటి బావని చెప్పేసి దీని మీద కూడా తప్పుతూ ఆ సవాళ్ళకి గెలిచింది నేనేది. అట్లెట్లరా? అట్లెట్లేందిరా, రేపమ్మ అబ్బో ఆ పెళ్ళి వచ్చి బావా నేను పెళ్లి చేసుకోవా అంటుంది. ఇంకెక్కడ పిల్లరా, ఎప్పుడో ఊరుతారు మీకు ఎక్కడ పోతుందిరా, ఎత్తుక్కుంటూ వస్తుంది అంతా ముసుగు బాబుదే. ఎవరిని పుట్టిన ముసుగు బాబారా వాడు. ఈ మహేష్ గారు ఈ సీన్ గారు ఇద్దరు కలిసి నేను ఇంత పెద్ద మామూలు ఎరుపు పుష్పాన్ని చేయలేరా. ఫ్లవర్కే పెద్ద ఫ్లవరే నువ్వు. ముసుగు బాబా లేడా? నువ్వు మానవరా, ఇంకా నువ్వు ఎరుపు పుష్పాన్ని నువ్వు అంతేగా. బామ్మ బాబా రెండు ఫేస్. దండు కూర్చున్నారా మళ్ళీ ఏమైంది? ఇలా బాబా దర్శనం చేసుకున్నట్టున్నావు. రోజు బాబా దర్శనం చేసుకోవాలి. బాబాకు రోజు కాళ్ళు మొక్కాలి. లేగానే బాబా ముఖం చూడాలి. బాబాకు గుడి కట్టేయాలి. అప్పుడప్పుడు 5,000 10,000 ఉంటే జేబులో పెట్టు, జరుగుతుంది. అర్థమైందా? సీనా ఎన్ని రోజులని కవర్ చేస్తారా? ఆల్రెడీ మీ కవర్ చెరిగిపోయింది.